హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! మనం మామిడికాయ పచ్చడి అయితే తప్పకుండా పెట్టుకుంటాము. నేనైతే ఇప్పుడు మార్కెట్‌కి వచ్చాననమాట. మార్కెట్‌లో నేను చిన్నాచారి కాయలు తీసుకున్నానండి. అవి కాయలు నేను ఒక డజన్ తీసుకొని అక్కడే శుభ్రంగా కడిగి నేను ముక్కలు కొట్టించుకొని తీసుకొని ఇంటికి వచ్చానండి. వాటన్నిటిని శుభ్రంగా నేను తుడిచేసుకొని జీడి అలా పైన పొర ఏదన్నా ఉన్నా మనం అంతా తుడుచుకొని ఇప్పుడు గిన్నెతో అయితే కొలత చేశానండి. నాకు ఒక 5 గిన్నెలు వచ్చినాయన్నమాట. అదే గిన్నెతోటి 5 గిన్నెలకు ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారము, ముప్పావు గిన్నె ఆవు పిండి, పావు గిన్నె మెంతిపిండి, పావు గిన్నె వెల్లిపాయలండి అన్నీ వేసేసి ఒక గిన్నె నూనెను వేడి చేసిన తర్వాత అందులోనే పసుపు కొంచెం ఇంగువ వేసేసి చల్లారిన తర్వాత తెచ్చి ఇందులోనే కలుపుకోవాలండి. వీటన్నిటిని బాగా మామిడికాయ ముక్కలు కంటేటట్లు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక జాడీ లేదా బకెట్ తీసుకొని అందులో ఎత్తి పెట్టేసి మూడవ రోజు మళ్ళీ మనం తిరిగి కలిపామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గిన్నె కొలత మీకు ఈజీగా ఉంటుంది కదా, తప్పకుండా ట్రై చేయండి.